జరుగుతుంది ఎక్కడెక్కడ అరెస్టులు జరుగుతున్నాయి డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ పోలీసుతో పాటు ఎన్ఐఏ చేసినటువంటి ఆపరేషన్స్ లో మాత్రం ఇప్పటివరకు ముగ్గురిని అదుపులో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి డానిష్ ని నిన్న అరెస్ట్ కూడా చేశారు. డానిష్ ని మరి కాసేపట్లోనే పాటియాలా కోర్టు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత కోర్టు ఎన్ఐఏ కస్టడీలోకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ప్లాన్ చేశారనే కోణాలు కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని 4 కోట్లకు కూడా ఇటు బాంబు బెదిరింపులు కూడా రావడం జరిగింది. 2 సిఆర్పిఎఫ్ స్కూల్స్ కూడా ఈ యొక్క బెదిరింపు మెయిల్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జేష్ అనే పేరుతోటి ఈ మెయిల్స్ కూడా వచ్చాయని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతానికి పాటియాలా కోర్టు దగ్గర పెద్ద పోలీసులు కూడా మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ టీమ్స్ అంతా కూడా ఆ బాంబ్ తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాటియాలా కోర్టుతో పాటు రోహిణి సాకేత్ తో పాటు ఇటు ద్వారకా సంబంధించినటువంటి జిల్లా కోర్టులలోనే ఈ యొక్క బెదిరింపు మెయిల్స్ కూడా జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క కోర్టులో జరుగుతున్నటువంటి హియరింగ్స్ కూడా ఆపివేశారు. దాదాపు 2 గంటల వరకు ఈ యొక్క హియరింగ్స్ కూడా నిలిపివేస్తూ ఇటు కోర్టు కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క మెయిల్స్ ఒక్కసారిగా రావడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులకు ఉంది. ప్రస్తుతానికి వారందరూ కూడా వెకెట్ చేసి అందరినీ బయటికి కూడా పంపించడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇటు ఢిల్లీ పోలీసులు ప్రస్తుతానికి ఈ యొక్క తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ డానిష్ అనే వ్యక్తిని నిన్న శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి డానిష్ ని కోర్టుకు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క మెయిల్ రావడంతో ప్రస్తుతానికి పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా షార్ప్ గా చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇంకా ఢిల్లీలోనే ఈ డానిష్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి వీరు ఈ విధంగా మెయిల్స్ పంపించాలనే విధంగా కోణంలో కూడా ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ డానిష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత కొన్ని విస్తుపోయేటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ పేలుడు అనేది దాదాపు 6 ప్రాంతాల్లో పేల్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ 6 వ్యక్తులు ఎవరు అంటే మానవ బాంబులుగా ఉండి వీరందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్టులు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ 6 వ్యక్తుల కోసం ప్రస్తుతానికి పోలీసులు వారు ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. రైట్ నవీన్, ఇంకా ఇప్పుడు అరెస్టులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా డానిష్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అల్ఫలా యూనివర్సిటీతో పాటు మరొక 24 ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అంటున్నారు. సో ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపడుతున్నాయి దీనికి సంబంధించి? అంటే ఈ D6 అనేది వీరి దగ్గర ఉన్నటువంటి ఒక బుక్ లో కూడా ఈ D6 అని కూడా రాష్ట్రం తెలుస్తుంది. ఆ D6 లో కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. అంటే వీరందరూ శ్రీనగర్ చెందినటువంటి వ్యక్తుల పేర్ల ఇటు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందులో శ్రీనగర్ తో పాటు పుల్వామా ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది టెర్రరిస్టులతోటి లింకులు ఉన్నట్టు కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి డానిష్ అదుపులోకి తీసుకున్న తర్వాత డానిష్ అనేక మంది పేర్లు కూడా చెప్పినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇంకా కొంత కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మరి కాసేపట్లోనే డానిష్ ఇటు పాటియాలా కోర్టులో కూడా ఎన్ఐఏ అధికారులు పోలీసులు కూడా హాజరుపరిచిన తర్వాత కోర్టు కస్టడీ ఇచ్చిన తర్వాతనే జరగబోయేటువంటి ఆ విచారణలో కూడా ఇంకా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే వీరందరూ ఆల్ఫా కాలేజ్ నుంచే ఈ యొక్క వ్యూహాలు రచించారా, లేకపోతే ఇంకా ఏదైనా ప్లేస్ ని ఎంచుకొని అక్కడ ఈ బాంబులు తయారు చేసేందుకు ఏదైనా కేంద్రంగా ఎంచుకున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద భారీ ఎత్తున సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాకేత్, రోహిణి, ద్వారకా, పాటియాలా కోర్టులో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. మరొక స్కూళ్లలో 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లలో కూడా ఈ బాంబులు పెట్టామంటూ పేలుళ్లకు పాల్పడతామంటూ మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లో సైతం హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్లో కూడా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రెడ్ జోన్స్ గా గుర్తించి ఆ ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు. శిల్ప, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది? హైదరాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్? రైట్, ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం ఒకవైపు
ఇక్కడ కూడా ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి డాక్టర్ ఇక్కడ ఉండటంతో ఇక్కడ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఒకవైపు రెడ్ జోన్ గా ప్రకటించి మొత్తము అడిగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రాజేంద్ర నగర్ ఎర్రబోడలోని పిఎన్టీ కాలనీలో పోలీసుల కాటన్ సెర్చ్ కొనసాగుతుంది. 150 మంది పోలీసులతో చుట్టుముట్టి ఒకవైపు ఉగ్రమూలాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున సెర్చ్ కొనసాగుతుంది. ఇంకోవైపు రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ గౌతమ్ నేతృత్వంలో ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఉగ్రమూలాలు ఉన్నాయంటూ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతోనే అక్కడ ప్రతి ఏరియా కావచ్చు ప్రతి ఒక్కటి పోలీసులు ఆధీనంలోకి తీసుకొని అక్కడ చేసిన, ఎందుకంటే అటు సైడ్ ఆర్మీ క్వార్టర్స్ కావచ్చు అవన్నీ కూడా దగ్గరలోనే ఉండడంతో ఎటువంటి వాటికి తావు లేకుండా ఒకవైపు ఇప్పటికే ఢిల్లీలో బ్లాస్ట్ అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎలాంటివి జరగకుండా ముందస్తుగానే అక్కడ కాటన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకోవైపు నైజీరియాలో పాస్పోర్ట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా స్లీపర్ సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఎవరైతే అక్కడి నుంచి వచ్చినటువంటి నైజీరియాలు కావచ్చు వేరే వాళ్ళని కూడా ప్రస్తుతం పాస్పోర్ట్ లో తనిఖీలు చేస్తున్నారు. ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ఫారినర్స్ తో పాటు అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేసిన అనంతరమే వాళ్ళని క్లియరెన్స్ తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన ఉగ్రమూలాలు ఉన్నటువంటి అనుమానంతోనే ప్రస్తుతం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇటు హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాలని సెన్సిటివ్ జోన్స్ గా గుర్తించారు. ఇప్పటికే అక్కడ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో సహా అన్ని స్క్వాడ్స్ అక్కడికి చేరుకొని ఇప్పటికే సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో కీలకమైనటువంటి ప్రాంతాల్లో 4 కోట్లు 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లకు ఈ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆధారాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలా మంది ఈ ఉగ్ర దాడుల్లో భాగస్వాములుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నారు. ఆ అల్ఫలా యూనివర్సిటీతో పాటు మరొక 24 ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఈ దానిష్ అనే వ్యక్తిని కోర్టుకి తీసుకువెళ్తున్న సమయంలో ఈ బాంబు బెదిరింపులు రావడంతో మరిన్ని అనుమానాలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిష్ అనే వ్యక్తికి సంబంధించి తవ్వుతున్న కొద్దీ ఎంతో సమాచారం బయటపడుతోంది. ఉమర్ నబీ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఢిల్లీలో తనని తాను పేల్చుకొని ఈ బాంబు దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి దానిష్ అనే వ్యక్తిని ఒక మస్జిద్లో కలిశాడని, అక్కడ అతనికి బ్రెయిన్ వాష్ చేశాడని, ఆ తర్వాత దానిషే పూర్తి స్థాయిలో టెక్నికల్ సపోర్ట్ని ఇచ్చాడని, ఎన్నో డ్రోన్ కెమెరాస్ని వాళ్ళకి అందించాడని, కొన్ని రాకెట్స్ని కూడా చిన్న సైజు రాకెట్స్ని కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి సహకరించాడంటూ తెలుస్తోంది. దానిష్కి సంబంధించి గతంలో అతను మాట్లాడినటువంటి కొన్ని వీడియోలను కూడా ఇప్పటికే ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో చాలా ఎమోషనల్గా అతను భారతదేశానికి చాలా నష్టం చేయాలని, ఒకేసారి అనేక చోట్ల పేలుళ్లకు పాల్పడాలంటూ అతను మాట్లాడినటువంటి వీడియోలు ఎన్ఐఏ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఉమర్ నబీకి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఉమర్ నబీ కూడా మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కువ శాతం పేలుళ్లు పాల్పడాలి, ఎక్కువ నష్టం జరగాలి అంటూ అతను చాలా ఎమోషనల్గా మాట్లాడడం, కానీ ముఖ్యంగా బాబ్రీ మసీద్ ఘటనకు సంబంధించి బాబ్రీ